ఓవరాల్గా సినిమా ఇందులో సెంటిమెంట్ ఉంది, కాస్త కూస్త రొమాన్స్ ఉంది సినిమాలో, అదేవిధంగా ఫైటింగు, ఫ్లాష్ బ్యాక్, సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ కాస్త అభిమానులకి ఏంటంటే ఇది కొత్త యాంగిల్, పవన్ కళ్యాణ్ గారిని చుట్టం, తుపాకులతోటి ఫైర్ చేయటం, అదేవిధంగా ఫైర్ చేస్తున్నటువంటి బుల్లెట్స్ని తన చేతిలో ఉన్నటువంటి ఒక కత్తితోటి వాటన్నిటిని కూడా మరి బుల్లెట్లు తగలకుండా ఆయన కత్తితోటి ఒక విన్యాసం చేయటం, అదేవిధంగా సినిమాలో ఇంకా ఈయన మార్షల్ ఆర్ట్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ఇచ్చేటువంటి కోచ్గా వ్యవహరించటం. సో ఈ తరహా అంటే సినిమా మొత్తం కూడా యాక్షన్, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి హై వోల్టేజ్తో ఉంటుంది సినిమా. ఇప్పుడు అత్తారింటి దారేదో ఉంది, స్లోగా పీస్ఫుల్గా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒక కన్నీటి బొట్టు కారిస్తే అందరూ ఏడ్చారు థియేటర్లో. అత్త మేము ఉన్నామని మమ్మల్ని వీలైతే క్షమించు లేకపోతే మన్నించు, కానీ మేము ఉన్నామని గుర్తించు అని చెప్పేసి ఆయన కళ్ళంబడి నీళ్ళు పెట్టుకోవాలి. థియేటర్లో అందరూ ఏడ్చారు. అది చాలా స్లో మోషన్ తోటి అందరిని ఏడిపించేసిన మూవీ. ఆ మూవీ వేరు. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఆ విలన్లను కొడుతుంటే అందరూ ఎగిరి గంతులు వేశారు, చప్పట్లు కొట్టారు. ఆ సినిమా వేరు, ఆ రోల్ వేరు. కానీ ఇక్కడ గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడు, ఇప్పుడు దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు, చోటాకే రాజన్ లాంటి వాళ్ళు, సో వాళ్ళు ఆ గ్యాంగ్స్టర్స్ ఏ విధంగా కత్తులు తుపాకులతోటి అంటే వాళ్ళేంటి మారణాయుధాలతోటి ప్రజలను చంపారు వాళ్ళు ఆ గ్యాంగ్స్టర్స్. కానీ ఇక్కడ ఈ గ్యాంగ్స్టర్ ఆ విధంగా మారణాయుధాలతోటి ప్రజలను చంపే వాళ్ళని చంపుతాడు సినిమాలో. ఇక్కడ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ గారు గంభీర పాత్ర. సో కాబట్టి ఇక్కడ గ్యాంగ్స్టర్ అని కూడా అంటానికి లేదు. సొసైటీ కోసం ఆయన గ్యాంగ్స్టర్ అయ్యాడు, ముంబైని కాపాడటం కోసం గ్యాంగ్స్టర్ అయ్యాడు, ఒక పోర్టును కాపాడుకోవడం కోసం గ్యాంగ్స్టర్ అయ్యాడు, వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఆ యొక్క సంస్థను కాపాడుకోవడం కోసం గ్యాంగ్స్టర్ అయ్యాడు. సో కాబట్టి ఇది ఓవరాల్గా కథ అయితే ఇది. కానీ సినిమాలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి యాక్షనే ఉంటుంది. సో ఫైటింగ్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి సినిమాలో. సో కత్తులతోటి విపరీతంగా ప్రత్యర్థుల్ని అంటే శత్రువుల్ని చంపడం ఉంటుంది ఎక్కువగా. బ్లడ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సినిమాకి ఏ సింబల్ కూడా పెట్టారు. సో చిన్నపిల్లలు సినిమా చూడకూడదు అనేది కూడా ఒక నిబంధన ఉంది. ఎందుకంటే ఎక్కువగా హింస ఎక్కువగా ఉంది సినిమాలో అయితే, అందులో నో డౌట్. తుపాకులతో కాల్చడం, కత్తులతో నరకటం అయితే సినిమాలో ఎక్కువగా చూపించారు. ఎందుకంటే ఆ సినిమా కాన్సెప్టే అది కాబట్టి. ఓజీ కాన్సెప్టే గ్యాంగ్స్టర్. ముంబై గ్యాంగ్స్టర్స్ అంటే మరి ఏ విధంగా ఉంటుంది క్రైమ్, మరి ఒక 30 సంవత్సరాల క్రితం 1990 ఆ ప్రాంతంలో ముంబైలో క్రైమ్ ఏ విధంగా ఉండేది, అవన్నీ కూడా సినిమాలో కళ్ళకు కట్టినట్టు కనపడతాయి.